మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే అప్లికేషన్ నడుస్తున్నాయి. చాలామంది ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలని ఇబ్బంది పడుతున్నారు. నేను పర్సనల్గా ఆ రైల్వే డిపార్ట్మెంట్లో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు అడిగి తెలుసుకున్న ప్రకారం అయితే ప్రమోషన్ పరంగా పాయింట్స్ మ్యాన్ అనే జాబ్ ఫస్ట్ ఆప్షన్ చాలా బెటర్. తర్వాత సిఎన్డబ్ల్యూ అసిస్టెంట్ అయినా సరే మనకి ప్రమోషన్ బాగుంటాయి. పాయింట్స్ మ్యాన్ చేస్తే త్వరగా స్టేషన్ మాస్టర్ అవ్వచ్చు. అదే మన ఎన్టీపీసీ రాసి అవ్వాలంటే కనుక దాన్ని చాలా కష్టపడాలి. అదే పాయింట్ మ్యాన్ అయితే చాలా ఈజీగా అయిపోవచ్చు. తర్వాత శాలరీ విషయానికి వస్తే టీఎల్ అండ్ ఏసీ అసిస్టెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీకు అదంతా వద్దు, పీస్ఫుల్ లైఫ్ ఉండాలనుకుంటే మాత్రం వర్క్షాప్ అసిస్టెంట్ ఇవ్వండి. దీంట్లో ఏంటంటే మనకి ఇన్సెంటివ్ కూడా యాడ్ అవుతాయి ప్రతి నెల. లాస్ట్ ఆప్షన్ మాత్రం ట్రాక్మెంట్ 4 ఇవ్వటం బెటర్ అనిపిస్తుంది. అక్కడ ఏంటంటే మనం చాలా వెయిట్ వేసుకుని ట్రాక్ మీద వెళ్ళిపోవాలి, చాలా వర్క్ ఉంటుంది. దీన్ని బట్టి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఈ నోటిఫికేషన్లో మన తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా మన ఖమ్మం వాళ్ళకి ఎక్కువ జాబ్స్ రావాలని కోరుకుంటున్నా.